కేంద్ర హోంమంత్రి అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే నక్సల్స్ గతంలో కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేశారు నక్సల్స్‌పై, నక్సల్స్ మావోయిస్టులపై. నక్సల్స్ సాయుధ దళాల రైట్. ఇది అనేటువంటిది ఇది ఒక విస్తృతమైనటువంటి సమస్య. హ్మ్. పాలకులు అధికారంలో ఎవరున్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేదా బీజేపీ ఉన్నా లేదా ప్రాంతీయ పార్టీలు ఎవరున్నా కానీ జనజీవన స్రవంతిలోకి రమ్మని అడుగుతున్నారు. మంచిదే, అది రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళ యొక్క 70s అంటే ఇప్పటికి దాదాపు 5.5 దశాబ్దాలుగా వాళ్ళు ఆ తుపాకీ పట్టి మేము విప్లవాన్ని సాధిస్తామని బయలుదేరినటువంటి వాళ్ళు, వాళ్ళలో అనేక బలహీనతలు ఇవన్నీ కూడా మనం చూసాము. ఆ బలహీనతల కారణంగానే కోవర్ట్లు చేరి వాళ్ళని అంతమొందించడం, పోలీసులకి సమాచారం అందించడం, ఇటువంటివన్నీ ఇదొకటి. ఇక్కడ అవును. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నక్సల్స్ సాయుధ బృందాలు లేదా ఈ తిరుగుబాటు బృందాలు అనేటువంటివి ఎందుకు తలెత్తుతున్నాయి అనేటువంటిది కీలకమైనటువంటి ప్రశ్న. అవును. ఎందుకు తలెత్తుతున్నాయి, ఎక్కడ వీళ్ళ యాక్టివిటీ ఉంది, అవును. ఎక్కడ వీళ్ళకి జనం మద్దతు ఇస్తున్నారు అని చూసినప్పుడు ఎక్కడైతే ఆదివాసీలు ముఖ్యంగా కొండ కోణంలో దిక్కుమొక్కు లేకుండా లేదా సరైనటువంటి జీవన సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు దోపిడీ, కాంట్రాక్టర్లు కావచ్చు లేదా పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, దోపిడీ అనేటువంటిది అక్కడ ఎక్కువగా ఉంది. రైట్. రైట్. ఆ దోపిడీ కొనసాగినంత కాలం ఎంతమంది నక్సల్స్ ని జనజీవన స్రవంతిలో కలిసినా లేకపోతే ఎన్కౌంటర్ల పేరుతోటి కాల్ చేసినా గానీ రైట్. మళ్ళా కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారనేటువంటిది గడిచినటువంటి 50 ఏళ్లలో వచ్చినటువంటి అనుభవం. అవును. అందుకని ఆ దోపిడీ అనేటువంటి దాని గురించి ఎందుకని కేంద్ర ప్రభుత్వ పెద్దలు గాని, రాష్ట్రాల పెద్దలు గాని దాని మీద ఎందుకు కేంద్రీకరించట్లేదు? అవును. ఒక గిరిజన పల్లెల్లో నక్సలైట్లకి వాళ్ళకి తెలిసి ఇస్తున్నారా, తెలియక ఇస్తున్నారా అవును. అనేటువంటిది కాదు సమస్య ఇక్కడ. వాళ్ళ మీద దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గాని, కేంద్ర ప్రభుత్వం గాని పట్టించుకోవట్లేదు. అవును. పట్టించుకోవడం కారణంగా ఎంతో కొంత రిలీఫ్ వస్తుంది. లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి కసితోటి రిలీఫ్ రాకపోయినా గానీ, అవును. కసితోటి వాళ్ళకి సహకరిస్తున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అవును. అందుకని అసలు సమస్య ఏంటంటే దోపిడీ. ఆ దోపిడీ నివారణ అయినప్పుడే ఇటువంటి సాయుధ బృందాలకి లేదా మిలిటెంట్స్ కి, నక్సల్స్ కి అవకాశం ఉండదు. రైట్. దాని మీద కేంద్రీకరించకుండా అవును. ఇలాంటి సుభాషితాలు చెప్తే ప్రయోజనం లేదు. రైట్. గతంలో ప్రయోజనం లేదు, వర్తమానంలో అటువంటిది లేదు. రైట్. రాబోయే రోజుల్లో కూడా అదే ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్.